మరి మీ క్రైస్తవులకి ఆ దేవాలయంలో పెట్టి ఆ రోజు పెట్టి ఆ ప్రసాదం తినకపోతే కడుపు కాలిపోతుంది, క్షుద్బాధ. మరి తినకూడదని చెప్పాడు కదా మీ దేవుడు. ఆల్టర్నేటివ్ అని చూపించాడా? వాళ్ళకి తినడానికి తిండి లేదు, దేవాలయంలో ప్రసాదం పెడుతున్నారు, అది తింటే తప్ప బ్రతకరు, ఆకలి తట్టుకోలేరు. చిచ్చి నేను తినద్దని చెప్పా కదరా, మీకు అవసరమైతే నేను అన్నం పెడతానని చెప్పి మీ దేవుడు వస్తాడా? రాడు కదా. ఆయన చేత కాదు, నువ్వు తినద్దని చెప్తాడు, ఆయన పెట్టడం. వీళ్ళు ఆకలితో చావాలి. కాబట్టి మీ దేవుడు ఎంత చేతగానోడంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, సంపాదన లేనివాడికి ఉద్యోగం చూపించడం, ఉపాధి చూపించడం, మళ్ళీ కుల సర్టిఫికెట్లో హిందూ అని పెట్టుకుంటారు, హిందూ అని పెట్టుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మరి అది హిందుత్వం పెడుతున్న భిక్షే కదా. అవన్నీ మానిపించండి. సరే, ఇప్పుడు మనకి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల టైంలో మేము నదుల్లో దేవతాశక్తి వచ్చింది, సకల దేవతలు కూడా ఆ నదుల్లో ఉంటారు అని చెప్పి మేము భావిస్తాం. మరి పుష్కరాలు వచ్చిన టైంలో ఆ నదీ పరివాహక ప్రాంతంలో మీరు నీళ్లు దాక్కండి, మాకు ఆ దేవతాశక్తి వస్తుంది.